చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు అంటే 20-30 ఏళ్ల వయస్కుల నుండే కొంతమందిలో మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు, అదేంటండి మా తల్లిదండ్రులు అయితే 50-60 ఏళ్ళకి స్టార్ట్ అయ్యి మాకు ఇప్పటి నుంచే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, మాకు సేమ్ టైప్ ఆఫ్ అరుగుదల వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు. కాకపోతే బిలీవ్ మీ అండి, పెద్ద వయస్కుల వాళ్ళకి వచ్చే మోకాలు నొప్పి మోకాలు అరుగుదల అనేది చాలా డిఫరెంట్. అండ్ చిన్న వయస్కుల వాళ్ళలో వచ్చే జబ్బులు అనేవి డిఫరెంట్. ఈ రెండింటికి అసలుకి ఏమాత్రం అంటే కామన్ ఏమీ ఉండదండి. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నది. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో చిన్న వయస్కుల వాళ్ళలో మోకాళ్ళ నొప్పులకి 5 ముఖ్య కారణాలు గురించి మరిన్ని వివరాలను చెప్తాను. ఈ ఫస్ట్ మెయిన్ రీజన్ అండి కాండ్రోమలేషియా. అంటే ఏంటంటే మన మోకాల్లో ఉండే ఈ పటెల్లా బోన్ అంటాం, ఎదురు భాగంలో మనకు పాల్పేట్ అవుతుంది. అంటే మనం ఫీల్ అయితే కనుక ఈ పటెల్లా బోన్ వెనక భాగంలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. అంటే మృదులాస్థి అని తెలుగులో అంటాము. ఇది కనుక అరుగుదలకు గురైతే కనుక దీన్ని కాండ్రోమలేషియా అంటాం. అండ్ ఈ కాండ్రోమలేషియా రావాలి అని అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మీరు ఎక్కువ స్టెప్స్ ఎక్కడం దిగడం చేస్తున్నారనో, లేదంటే బాగా ఎక్కువ కింద కూర్చునే అలవాటు ఉందనో, లేదంటే మోస్ట్ కామన్లీ మనం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా చూస్తాము. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఓవర్ వెయిట్. ఈ మధ్యన ఒక 20-30 ఇయర్స్ వాళ్ళు కూడా బాగా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి అండ్ ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ స్థూలకాయంతో ఉంటే కనుక అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ కాండ్రోమలేషియా అండి. అండ్ సెకండ్ మెయిన్ రీజను రొమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనం కీళ్ళవాతం అని తెలుగులో అంటాము. ఇందులో ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తే మన జాయింట్స్ అంటే కీళ్ళ చుట్టూ ఉండే ఒక లైనింగ్ అంటే పూత సైనోవియం పైన దాడి చేసి సైనోవైటిస్ గురి చేస్తుందండి. స్లోగా అది లోపల ఉండే కార్టిలేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఆర్థరైటిస్ అంటాము. సో ఈ కీళ్ళవాతం కూడా మనం ఎవరైనా సరే చిన్న వయసులో మోకాలు నొప్పులతో వస్తే మనం సస్పెక్ట్ చేయాలండి. ఈ కీళ్ళవాతంలో కూడా పుస్తకంలో అయితే 200 పైగా వెరైటీస్ ఉన్నాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోయింగ్ స్పాండిలైటిస్, జాగ్రిన్ సిండ్రోమ్, ఎస్ఎల్ఈ ఇట్లా చాలా ఉంటాయండి. అంటే మనం ఏ రకమైన కీళ్ళవాతం అనేది మనం నిర్ధారించుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి కూడా చక్కగా ఉంటాయండి. అండ్ థర్డ్ మెయిన్ రీజన్ ఫ్లోరోసిస్. ఇది చాలామంది మనం నెగ్లెక్ట్ చేస్తామండి. కాకపోతే మాకు అంటే మేము గుంటూరులో ఉంటాం కాబట్టి గుంటూరు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు పల్నాడు జిల్లాల నుంచి మేము మెయిన్గా చూస్తాము. అండ్ చుట్టుపక్కల ఉంటే ప్రకాశం మెయిన్లీ ఏంటంటే దర్శి, పొదిలి, కనిగిరి అక్కడ నుంచి చూస్తాం. కొంతమంది నెల్లూరు, చిత్తూరు నుంచి కూడా చాలామందిని చూస్తామండి. ఈ ప్రాంతాల్లో ఏంటంటే అండి వాళ్ళ గ్రౌండ్ వాటర్లో అంటే వాళ్ళు తాగే నీరులో డ్రింకింగ్ వాటర్లో పరిమితి కన్నా ఫ్లోరైడ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి WHO స్టాండర్డ్స్ ప్రకారం అయితే 1.5% అంటే 1.5 ppm కన్నా ఎక్కువ ఉంటే కనుక ఓవర్ ఇయర్స్ టుగెదర్ వీళ్ళు చిన్నప్పటి నుంచి అదే డ్రింకింగ్ వాటర్ తాగుతూ ఉంటారు కాబట్టి మన బాడీలో ఈ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది బాగా జమ అయిపోతూ ఉంటుంది. అంటే మన శరీరంలో బోన్స్లో ఉండే కాల్షియం ఫాస్ఫేట్ బదులు కాల్షియం ఫ్లోరైడ్ అనేది ఎక్కువ జమ అయిపోతుంది. ఇదేంటంటే మన ఎముకల్ని బలహీనపరుస్తుంది, పెళుసుబారుస్తుంది. అండ్ జాయింట్స్లో ఏంటంటే అరుగుదల అనేది తీవ్రంగా గురి చేసే అవకాశం ఉంటుంది. అంటే మేము 30-40 ఏళ్ళ వయస్కుల వాళ్ళలోనే 60-70 ఏళ్ళ వాళ్ళలో చూసే అరుగుదల మనం అంత యుక్త వయసులో చూస్తూ ఉంటామండి. అండ్ ఫోర్త్ కామన్ రీజను మినిస్కల్ టేర్స్. అంటే మన మోకాల్లో కనుక చూసుకున్నాం అనుకోండి, పై ఎముక ఫేమర్ బోను, కింద ఎముక టిబియా బోను, ఈ రెండింటికి మధ్య కుషనల్ లాగా షాక్ అబ్జార్బర్స్ లాగా యాక్ట్ చేసేవి ఈ మినిస్కై అనే ఒక అర్ధచంద్రాకారంలో ఉండే స్ట్రక్చర్స్ అండి. ఇవి 2 ఉంటాయి మనకి, లాటరల్ మెనిస్కస్ ఒకటి, మీడియల్ మెనిస్కస్ ఒకటి. జనరల్లీ ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో లేదంటే మీకు ఏదైనా యాక్సిడెంట్లు అయినా సరే ఈ మినిస్కై కనుక టేర్ అయితే అంటే కట్ అవడం జరిగితే, అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి, రేడియల్ టేరు, ఆబ్లిక్ టేరు, హారిజాంటల్ టేరు, బకెట్ హ్యాండిల్ టేర్, ఇట్లాగా ఏదైనా సరే ఈ మినిస్కై అనేది కట్ అయితే కనుక ఇది క్రానిక్ పెయిన్కి గురి చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మోకాల్లో లెగమెంట్స్ అంటే PCL, ACL, LCL, MCL ఇట్లాంటి లెగమెంట్స్ కూడా ఏదైనా డ్యామేజ్ అయితే కనుక మనకి దీర్ఘకాలిక మోకాలు నొప్పికి గురి చేసే అవకాశం ఉంటుందండి. ఇంకా ఫిఫ్త్ కామన్ రీజను టెండినోపతీస్. అంటే మన మోకాల్లో చుట్టుపక్కల ఉండే కండరాలన్నీ కూడా
మన స్నాయువులు రూపంలో ఈ మోకాలు చుట్టూ ఉన్న ఎముక కతుక్కోవడం జరుగుతుందండి, అంటే టెండన్ ద్వారా. సో ఒక్కొక్కసారి ఓవర్ యూజ్ వల్ల, అంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల, అంటే జనరల్లీ స్పోర్ట్స్ పీపుల్లో చూస్తాం, అంటే క్రీడలు ఎక్కువ ఆడే వాళ్ళలో చూస్తాము, అండ్ మెట్లు ఎక్కువ దిగుతాం ఎక్కుతాం చేసే వాళ్ళలో చూస్తాము, అండ్ ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళలో చూస్తాం జనరల్లీ ఈ టెండినోపతీస్ అనేవి. ఏంటి అంటే ఈ టెండన్ ఎక్కడైతే మీకు అటాచ్ అయి ఉంటుందో, ఇక్కడ బోన్కి అతుక్కుని ఉంటుందో అక్కడ వాప్ అనేది రావడం జరుగుతుంది. అంటే పటెల్లా టెండినైటిస్ అంటే ముందర వైపు వస్తుందండి, హ్యామ్స్ట్రింగ్ బర్సైటిస్ అంటాము, ఇది పక్క వైపు వస్తుంది, అండ్ ఇలియోటిబియల్ బ్యాండ్ టెండినైటిస్ అంటాం, అంటే ఇది బయట పక్కకు వస్తుంది. సో ఈ విధంగా ఈ టెండినోపతీస్ అనేవి ఓవర్ యూజ్, అంటే ఎక్కువ ఒత్తిడి పట్టడం వల్ల మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంటోటో కనుక మనం ఈ 5 కారణాలు కనుక చూసుకుంటే మనం జనరల్లీ యంగర్ జనరేషన్లో, అంటే చిన్న వయస్కుల వాళ్ళలో వచ్చే మోకాలు నొప్పులకి మనం మెడిసిన్స్ ద్వారానో లేదంటే అవసరమైనప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అండ్ కొంతమందిలో ఏంటంటే ఫిజియోథెరపీ వల్ల కూడా మంచి రిజల్ట్స్ చూస్తూ ఉంటాము. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనకి బరువు తగ్గించుకోవటం, ఇట్లాగా మెయిన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ వల్లే మనం ఈ మోకాలు నొప్పిని అనేది తగ్గించగలమండి. కాకపోతే ఒక్కొక్కసారి మనకి కాండ్రోమలేషియా అయినా లేదంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్లు అయినా, ముఖ్యంగా ఏసిఎల్ టేర్లు అంటే లెగమెంట్ టేర్స్ అయినా అప్పుడప్పుడు సర్జరీస్ అనేవి, కరెక్టివ్ సర్జరీస్ అనేది అవసరం పడతాయి. కాకపోతే అది ఓన్లీ ఒక 10% ఆఫ్ పాపులేషన్ అనమాట ఈ యంగర్ జనరేషన్లో నీ పెయిన్స్లో చూస్తే కనుక. సో ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది దట్ చిన్న వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు అనేవి పెద్ద వయసు వాళ్ళలో చూసే మోకాళ్ళ నొప్పులకి చాలా తేడా ఉంటుందండి. ఐ హోప్ దిస్ వీడియో మస్ట్ హ్యావ్ గివెన్ సమ్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్.